ఇది ఇది జీర్ణించుకోలేని నిజం. ఎంతమంది అవునన్నా కాదన్నా అది పచ్చి నిజం. భార్యగా, తల్లిగా, అక్కగా, ఒక చెల్లిగా మీ ఆడవారు ఆత్మీయతను పంచగలిగే కల్పవృక్షాలు. భర్త మరణించిన భార్య సుఖంగా జీవిస్తుంది. కానీ అదే భార్య మరణిస్తే భర్త దిక్కులేనవాడవుతాడు. అందుకే భర్త కంటే భార్య వయసు చాలా చిన్నదిగా ఉన్నాడు అన్నారు మన పెద్దలు. ఏమండోయ్ శ్రీవారు, మీకు దండం పెడతాను. ఈ రోజేంటి ఆడవాళ్ళందరినీ పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారా? దాన్ని నిద్ర లేపండి అంటే నా మెదడు తింటున్నారు. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. రేపు అది పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక ఇలా పెంచిందని నన్ను అంటారు, మిమ్మల్ని ఏమీ అనరు. నా సంగతి పక్కన పెట్టబోయే శ్రీమతి. కానీ రేపు దానికి పెళ్ళయ్యాక దాన్ని వదిలిపెట్టి నువ్వు ఒక్క క్షణం ఉండగలవా? ఉండలేను. అందుకే దాన్ని హాస్టల్లో జాయిన్ చేసినా ఉండలేక దాన్ని ఇంటికే పిలిపించాను. నేను ఉండలేనండి. అయినా మనం ఇలాగే ఉంచుకోలేంక. నేడో రేపో దానికి మంచి సంబంధం వస్తుంది. మంచిగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదండి. నీకు నిజంగా ఈ మధ్య మతిపోయింది. మతి లేక మాట్లాడుతున్నావు. చూడు, నేనేమన్నానండి ఇప్పుడు? దాని చదువుకు, సంస్కారానికి తగిన ఉద్యోగం చేసినప్పుడే నా బిడ్డకు పెళ్లి చేస్తాను నేను. అంతేకాని దానికి ఉద్యోగం లేకుండా దాని కాళ్ళ మీద అది నిలబడ్డప్పుడే, ఉద్యోగం వచ్చినప్పుడు దాని కాళ్ళ మీద అది నిలబడ్డప్పుడు మాత్రమే దానికి పెళ్లి చేస్తాను. ఈ విషయంలో ఎవరు చెప్పినా నా నిర్ణయం మారదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా 20 సంవత్సరాలు కష్టపడి చదివితే మిగిలిన 80 సంవత్సరాలు హీరోల్లా బ్రతుకుతారు. కానీ 20 సంవత్సరాలకే మేము హీరోలము అని కాలరెగరేస్తే మిగిలిన 80 సంవత్సరాలు జీరోలుగా బ్రతుకుతారు. ఏమోనండి, మీరు ఇలాగే అంటున్నారు. కానీ బయటకు వెళుతుంటే అందరూ అనే సూటిపోటి మాటలు నేను భరించలేకపోతున్నాను. ఈ సంవత్సరమైనా పెళ్లి చేస్తారా అని అడుగుతుంటే నా ప్రాణం పోతుందండి. నా మాట వినండి, మన అమ్మాయికి పెళ్లి చేద్దామండి. రాజీ, ఏదైనా నేను నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఆ నిర్ణయంలో మార్పు రాదు. నీకు ఆ సంగతి బాగా తెలుసు. మన శారద ఉద్యోగం చేయాలి. దాని ఉద్యోగానికి దాని చదువుకు తగ్గ సంబంధం దొరికినప్పుడు అప్పుడు చేస్తాను దానికి. అయినా ఈ లోకుల గురించి ఎందుకే పట్టించుకోండి? ఈ లోకులు కాకులు వారి సంగతి నీకు తెలుసు. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను విష సర్పాన్నని, కరిస్తే నలుగురు చచ్చిపోతారని. కానీ ఈ మనుషులకు అన్నీ తెలిసి తప్పులు చేస్తారు. పైగా బయటకు వచ్చి నీతులు చెబుతూ ఉంటారు. దేవుడు మందిరాల్లో ఉంటాడో తెలియదు, కానీ మనం చేసే మంచిలో మాత్రం తప్పకుండా ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే పుణ్యం రాదు. ఒకవేళ ఆ దేవుడు కరుణించినా మన కర్మఫలం మాత్రం ఎప్పటికీ కనికరించదు. నువ్వు బాగుపడాలి అని కోరుకునే వారి కంటే నువ్వెక్కడ బాగుపడతావో అని బాధపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. వదిలే, వాళ్ళందరినీ వదిలే. వారి మాటలు ఎందుకు అనవసరంగా పట్టుకుని టెన్షన్ పడతావు? అది సరే గాని శ్రీమతి, రాత్రి ఆ ఫంక్షన్లో ఎరగదీశావే. ఆ గంతులేంటి? ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లని అనుకున్నావా? అబ్బా, ఆ గంతులేంటి? నిజంగా ఆ ఫంక్షన్లో నిన్ను చూస్తా ఉంటే నన్నే చూస్తారు, ఇంకెవరిని చూస్తారు? మర్చిపోతున్నా. అబ్బా, మీరు మరి గెలకండి. అక్కడ నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవాలంటే అగో ఆ కోటేశ్వరరావు, వాడెవడు ఆ లాలు కొడుకు, ఆ నాగేశ్వరం, వాళ్ళంతా అర్థం ఉన్నారు. ఇప్పుడు ఎవరు లేరా? మీ తెలివి తెల్లారినట్టే ఉంది. లోపల అమ్మాయి ఉంది. చాలే పదండి, ఇంత వయసు వచ్చినా సిగ్గు ఎగ్గులేదు. నా కూతురు సంగతి నాకు తెలుసులేవే. మొద్దు నిద్ర. మన ఇద్దరం కలిసి పక్కన చెవులో బువ్వు అని వదినా కూడా అది లేవదు. పైగా ఈరోజు ఆదివారం, అందుకని మన ఇద్దరికి ఓకే. అది మీరిచ్చిన అలసే, అందుకే ఈ టైం దాకా పంది పడుకున్నాడు పడుకుంది. ఇప్పుడు నువ్వు నా మాట వినలేదనుకో, వెళ్ళి నా కూతురికి కంప్లైంట్ చేస్తాను. ఏమని చేస్తారు? ఏమని చేస్తానా? అది మీకు చెప్పడం, మీరు దానికి చెప్పడం. నా మీద సాడీలు చెప్పుకోవడం మీకు వేరే పనే ఉంది. నీకు ఒక రహస్యం చెబుతాను, వింటావా? చెప్పండి. ఒక రహస్యాన్ని మా మగాడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలే. అదే మీ ఆడవాళ్ళు ఉన్నారనుకో, 2 చెవులతో వింటారు, నోటితో ఊరంతా వదిలే.
మీ లాభం లేదు బాబు, మీ గోల్ నేను పడలేకపోతున్నా. నేను మా పుట్టింటి పోతా, నా తమ్ముడి దగ్గరికి పోతా. సారీ డియర్, కోపం వచ్చిందా? కోపం ఏదో సరదాగా లేకండి. ఏలియా ఫ్రెండ్ వస్తుంటే కలవడానికి వచ్చాను బాబాయ్. ఫ్రెండా? మగ ఫ్రెండా ఆడ ఫ్రెండా? అది ఫ్రెండ్, మగ ఫ్రెండే బాబాయ్. నువ్వు ఇంతలా కంగారు పడ్డావంటే కంపల్సరిగా ఆడ ఫ్రెండ్ అయి ఉంటుందిరా.
ఇంతకు ఫ్రెండా ప్రేయసియా అదైనా చెప్పరా? బాబాయ్ నీ దగ్గర నిజం దాచినా ప్రయోజనం లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా నీకు నిజం చెప్పాలి తప్పదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను బాబాయ్. ఆ అమ్మాయి ఇక్కడే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తనను కలుద్దామని ఆఫీసుకి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను బాబాయ్. ఎందుకనో మరి శారద ఇక్కడికి రాలేదు బాబాయ్. హలో శారదా, ఇక్కడే పార్కులోనే ఉన్నాను. అబ్బా చంపావు పో. ఊరెళ్ళావా? ఎన్నో ఆశలు పెట్టుకొని ఆఫీసుకి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చా ఎంజాయ్ చేద్దామని. నువ్వు భలే పని చేసావు కదా. సర్లే ఈసారి చూద్దాంలే మరి. సరే జాగ్రత్తగా వెళ్ళరా. ఏమైందిరా? అవును బాబాయ్, రానని చెప్పింది. ఏదో ఊరెళ్ళానంటుంది. ఎందుకనో బాబాయ్ శారద నన్ను పూర్తిగా నమ్మినట్టు లేదు. చీటికి మాటికి అలుగుతుంది. ఊరికినే ఏ కారణం లేకుండా కోపడుతుంది బాబాయ్. తనని ఎలా అర్థం చేసుకోవాలో నాకు మాత్రం అర్థం కావట్లేదు బాబాయ్. ఇందులో అర్థం చేసుకోకపోవడానికి ఏముందిరా? ఆ అమ్మాయి ఎలగటానికి కోపడటానికి లాజిక్ ఒకటి ఉందో. ఆ అమ్మాయే కాదు, ముఖ్యంగా ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూశావు, అలుగుతారు. బుజ్జగిస్తాడా లేదా అని, అల్లరి చేస్తారు. భరిస్తాడా లేదా అని, కోప్పడతారు. వదిలి ఉంటాడా లేడా అని, తినకుండా ఉంటారు. తినిపిస్తాడా లేదా అని, చివరగా ఏడుస్తారా, కన్నీళ్లు తుడుస్తారా లేదా అని. అప్పుడు నమ్ముతారా నడి మధ్యలో వదిలిపెట్టడు అని. ఆడవారి గురించి చాలా చక్కగా చెప్పావు బాబాయ్. అవును, నీకు పెళ్ళే కాలేదు. ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకున్నావు బాబాయ్? ఈ విషయాలు తెలుసుకోవడానికి ఏ ఎంబీబీఎస్ ఏ బీటెక్ చదవనక్కర్లేదురా. ఇక్కడ ఎన్టీఆర్ దిమ్ము దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అక్కడికి పెద్ద పెద్ద మహానుభావులంతా వచ్చి ఆ దిమ్మె మీద కూర్చొని, ఒరే ఈ ఆవిడగారితో లేచిపోతుంది, ఆవిడ గారేమో ఈయన గారితో లేచిపోతుంది అని ఒకటే చెప్పుకుంటూ ఉంటారురా. ఒక్కటైనా మంచి మాట చెబుతారేమో ఇందాము అంటే ఒక్కళ్ళు కూడా మంచి మాట చెప్పర్రా. అదేరా జనరల్ నాలెడ్జ్ అంటే. ఆడది మగవాడి కంటే బలమైంది కాకపోవచ్చు, కానీ ప్రతి మగవాడి బలహీనత ఆడదేరా. నవ్వుతో ఎంతటి కొమ్ములు తిరిగిన మగవాడినైనా ఖైదు చేస్తుంది. కళ్ళతో వారు చూపుతో కట్టిపడేస్తుందిరా. ఒరే శివ, నువ్వు ఆ అమ్మాయిని విషయంలో తొందరపడకుండా ఒక నిర్ణయం తీసుకో. నీకు నచ్చితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. అందుకు మా సపోర్టు నీకు ఎప్పుడూ ఉంటుందిరా. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదిరించి ఆ అమ్మాయినే పెళ్ళాడు. బాబాయ్ నీ సంగతి నాకు తెలియంది కాదు, నువ్వు కొత్తగా చెప్పాలా? చిన్నప్పుడే మా అమ్మా నాన్నలు కార్ యాక్సిడెంట్లో చనిపోతే నన్ను కంటికి రెప్పలా పెంచి ఇంతటి ప్రయోజకుని చేసావు బాబాయ్. నువ్వే లేకపోతే నేననేవాడిని ఎక్కడుండేవాడినో ఈరోజు తలుసుకుంటేనే భయం వేస్తుంది బాబాయ్. బాబాయ్ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను బాబాయ్, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను బాబాయ్. ఒరే శివ, రుణము తీర్చుకోవడానికి నువ్వు అనాథవు కాదురా. నా రక్త సంబంధాన్ని, నాతో పాటు ఒకే రక్తం పంచుకు పుట్టిన నా అన్నయ్య కొడుకువురా. నా వదిన సాక్షాత్తు మహాలక్ష్మిరా, అన్నపూర్ణమ్మ తల్లి. నన్ను ఏ రోజు మరిదిలా చూడలేదురా. తల్లిలా ఆదరించింది, అక్కలా నాకు ఆత్మీయతను పంచింది. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే ఆ దంపతులను ఇద్దరిని ఇలా మధ్యలోనే బలి తీసుకునేవాడా? నిజంగా దేవుడు లేడురా. దేవుడు లేడు. లేదు బాబాయ్, దేవుడు ఉన్నాడు బాబాయ్. ఆ దేవుడు సాక్షాత్తు నీ రూపంలో నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు బాబాయ్. బాబాయ్ నువ్వు నాకు నిజం చెప్పకపోయినా కానీ మన బంధువులంతా చెప్పారు బాబాయ్. కేవలం నా కోసమే నువ్వు పెళ్లి చేసుకోకుండా పెళ్లి అనే బంధానికి దూరం అయ్యావని.
ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన మనిషి నన్ను సక్రంగా చూసుకుంటుందో లేదో అనే ఉద్దేశంతో నువ్వు పెళ్లి చేసుకోలేదని, కేవలం నా మీద ప్రేమతోటి నువ్వు పెళ్లి అనే బంధాన్ని త్యజించి ఆ జన్మ బ్రహ్మచర్యం తీసుకున్నావు బాబాయ్. ఒరే శివ, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా, బాధపడుతూ కూర్చోకుండా ఆ అమ్మాయితో నీ పెళ్లి విషయం గురించి ప్లాన్ వేయి. అవసరమైతే వాళ్ళ అమ్మ నాన్నతో నేను మాట్లాడి వాళ్ళని ఒప్పించి నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను రా. చాలా సంతోషం బాబాయ్. మీ అందరి ఆశీర్వాదంతో నా పెళ్లి చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటాను. రంగరంగ వైభవంగా గొప్ప గొప్ప విద్యుత్ కాంతులతో పెళ్లి మండపం దేదీప్యమానంగా ప్రకాశించాలి. వివాహ భోజనం అతిథులను ఆకర్షించే విధంగా గొప్ప గొప్ప రకరకాల పిండి వంటలతో, వెజ్ నాన్ వెజ్ ఐటములతో చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటాను బాబాయ్. అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు. పెళ్లి ఎంత గొప్పగా ఘనంగా జరుపుకుంటున్నావు అన్నది ముఖ్యం కాదురా. నిన్ను నమ్మి నీతో తాళి కట్టించుకున్న నీ భార్య, నీ విల్లాలను ఎంత ఆప్యాయంగా అనురాగంగా చూసుకుంటున్నావు అన్నది గొప్పతనం. భార్య భర్తల అనుబంధం కంటికి చేతికి ఉండే సంబంధంలా ఉండాలిరా. చేతికి దెబ్బ తగిలితే కన్నీరు కారుస్తుంది, కన్నీరు కారుస్తే చెయ్యి తుడుస్తుందిరా. సంసార జీవితంలో భార్య ఎప్పుడు నవ్వుతూ ఉండాలిరా, భర్త ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారిద్దరి జీవితం హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. అలాగే బాబాయ్, నువ్వన్న ఈ విషయాలు నా మదిలో పదిలపరుచుకుంటాను. కానీ బాబాయ్, నా లైఫ్లో అన్నీ ఒడిదుడుకులే. పుట్టగానే తల్లిదండ్రులు కోల్పోయాను. నా అంత దురదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరూ ఉండరు బాబాయ్. ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించాను. మా పెళ్లి, మా సంసార జీవితం హాయిగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను బాబాయ్. అంతే బాబాయ్. ఒరే ఫూల్, నువ్వే కాదురా, నీ బోటి యువకులంతా ఇక్కడే తప్పు చేస్తున్నారా. లైఫ్ అనేది ఒక దూర ప్రయాణం లాంటిది. దారిలో వర్షం పడవచ్చు, ఎండ మండనవచ్చు, చలి సంపేయవచ్చు. కానీ మనం గమ్యం చేరే వరకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలిరా. అంతేకాదు, ముఖ్యంగా నీ లైఫ్లో సంతోషం తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడుతున్నావు కాదు. నీకు కనిపించే ఆ పూల చెట్టును ఉదాహరణగా తీసుకో. ఆకులు చాలా ఎక్కువగా ఉన్నాయి, పూలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయిరా. కానీ ప్రతి ఒక్కరూ ఆ పూలనే చూస్తారు, కానీ ఆకుల గురించి ఎవరూ పట్టించుకోరురా. అలాగే నీ జీవితం కూడా. సరేరా శివ, నేను వస్తానురా, నాకు వేరే పని ఉంది. సరే బాబాయ్. నేను వెళ్ళే ముందు ఒక మాట బాబాయ్, అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకేరా. అదే మనసులో నుంచి పెట్టిన ప్రేమ మరణం వరకు తోడు ఉంటుంది. గుర్తుపెట్టుకో. సరే బాబాయ్. బాబాయ్ కూడా వెళ్ళాడు. ఆఫీస్కి సెలవు పెట్టాను. ఈ మహాతల్లి అలాగో రానుంది. ఏం చేస్తాను, క్యాంటీన్కి వెళ్ళి భోంచేసి రూమ్ కన్నా వెళ్తాను. రాకుమారుడు ఆ దేవుడు నా కోసమే ఇక్కడికి పంపించినట్టున్నాడు. శివా, చెట్లల్లా గవ్వలాట, మల్లె పూల గట్లల్లా మువ్వలాటో, బంతి పూల తోటల్లా బంతులాట, మెంతి పూల తోటల్లా కంతులాటో. ఇక రాయే పిల్లో నా రవ్వల మూట, మనం పోదాం పిల్లో మల్లన్న పేట. ఇక రాయే పిల్లో నా రవ్వల మూట, మనం పోదాం పిల్లో మల్లన్న పేట. పూల తోటల్లా బంతులాడితే, ఇక మెంతి పూల తోటల్లా గంతులాడితే.
కట్టు జారిపాయే ఉండిపోనని ఓరకంట చూస్తుంటే నీ నడుముని పచ్చబొట్టు పిలుస్తుంది రారమ్మని ఈడు బెట్టు దాటుతోంది ఇంకేందని ఇక రాయే పిల్లో నా ముద్దుల గువ్వ రామ సక్కాదానాల రంగు రంగుల పువ్వ రాయే పిల్లో నా ముద్దుల గువ్వ రామ సక్కాదానాల రంగు రంగుల పువ్వ బావగారు బావగారు బాగున్నారా బావగారు? ఎప్పుడు వచ్చావు ఏమిటే ఇలా సడన్ గా ప్రత్యక్షమయ్యావు? ఏం లేదు బాబా, నానేమో ఎరువులు కట్టుకెళ్ళి మందులు తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ మందులేవో తీసుకెళ్దామని నేను వచ్చాను. మావయ్య ఎక్కడికి వెళ్ళారు? నేను ఒక్కదాన్నే ఒంటరిగా పంపిపోతే తోడుగా రావచ్చు కదా. అయ్యో బావగారు, నాన్న నేను కలిసి ఇద్దరం ఒకేసారి బయలుదేరాము. కానీ సాగర్ వాటర్ వదిలేరు కదా, మళ్ళీ అవి ఎప్పుడు వదులుతారో ఏంటో అని పొలానికి నీళ్లు పెట్టడానికి నాన్నగారు ఉండిపోయారు. నేను ఇలా వచ్చాను. సరే సరే, ముందుగా ఫోన్ చేసి ఆ జానకిపురం వెళ్ళి మందులు కొన్న తర్వాత నేను బోనకల్ వచ్చి ట్రైన్ ఎక్కిస్తాలే పద. అది సరే గాని బాబాగారు, ఈ రోజు మీకు ఆఫీస్కి సెలవా ఏంటి? ఇలా చెట్టా పట్ట వేసుకుని తిరుగుతున్నారు. ఏమీ లేదే, ఫ్రెండ్ వస్తానంటేను కలుద్దామని ఆఫీసు సెలవు పెట్టి ఇలా వచ్చాను. అది సరే కాని బాబా, ఇక్కడ దగ్గరలో నీకేమన్నా సెకండ్ హ్యాండ్ షోరూమ్ ఉంటే నన్ను కాస్త తీసుకెళ్ళవా? సెకండ్ హ్యాండ్ ఎందుకే నీకు, చక్కగా కొత్తవి కొనుక్కోవచ్చు కదా. బాబా నీకు ఒక విషయం చెప్తాను విను. ఎన్ని చేతులు మారినా కేవలం డబ్బుని మాత్రమే మనం సెకండ్ హ్యాండ్ అని అనలేం, తెలుసా? కరెక్ట్, చాలా కరెక్ట్ గా చెప్పావే. వెళ్దాం మరిగా. అందుకే నీవన్నా నీ మాటలన్నా నాకు చాలా ఇష్టం. అవునా? అంతేలే, సోటిగా మాట్లాడే మాటలు హాస్పిటల్లో వేసే సోదుల్లానే ఉంటాయి. మొదట అవి గుచ్చుకున్నప్పుడు నొప్పి పుట్టినా అవి నొప్పికి కాదు, మనిషిని బాగు చేయడానికని తర్వాతే తెలుస్తుంది. ఎక్కడ నేర్చావే ఈ మాటలు? నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. నీ మాటలు విన్న ఎవరైనా గాని నాగస్వరం విన్న నాగబాములాగా నాట్యం ఆడాల్సిందే. అయితే ఇంకేం బాబా, అట్టయితే నన్ను కట్టుకో, నన్ను పెళ్లి చేసుకునేవి అనుకో. నీకు నచ్చినట్టు మాట్లాడుతూ నీ ముందే ఉండిపోయి నేను గుండెల్లో పెట్టుకొని మరీ చూసుకుంటాను. నేను నీతో కలిసి 7 అడుగులు వేయటానికి సిద్ధంగా ఉన్నాను బాబా. నిన్ను బాధపడుతున్నందుకు నన్ను క్షమించు. నేను శారద అనే ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. నా మనసులో వేరే ఎవరికీ స్థానం లేదు. నాకు తెలుసు బాబా, నీకు నేనంటే ఇష్టం లేదు అని. అయినా మనసు ఉండబట్టలేక సిగ్గిడ్చి మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. అయినా నెలకి 1,00,000 రూపాయలు సంపాదించి చదువు సంధ్య ఉన్న నువ్వెక్కడ? ఏ చదువు సంధ్య లేని పల్లెటూరి బయతుని నన్ను చేసుకుంటావని అనుకోవడం నాదే తప్పు. నేనే బాబా నీ మీద లేనిపోయిన ఆశలన్నీ పెంచుకున్నాను. అంత మాటనకే, నీకేమే, నువ్వు బంగారానివి. నువ్వు నన్ను ప్రేమించావనే విషయం ఇప్పుడే తెలుసుకున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని కలవటానికి ఆఫీసుకి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చాను. నన్ను నమ్ము. నమ్ముతాను బాబా, తప్పకుండా నమ్ముతాను. నీలాంటి మంచి వ్యక్తిని ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలై ఉంటుంది. బాబా మీరు ఆలు మగలై పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుడిని నేను ఎప్పుడూ కోరుకుంటాను. సరే మరిక మనం వెళ్దామా? సరే వెళ్దాం పద. నీకు ఒక మంచి శుభవార్త చెబుతాను. ఏంటది? మరేమి లేదు, నా స్నేహితుడు రఘుపతి ఉన్నాడు, తెలుసు కదా? తెలుసు. ఇందాక నేను బజార్కి అదే మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ బజార్లో కనిపించి మన శారదని ఎక్కడో చూశాడట. పెళ్ళంటూ చేసుకుంటే
అతని కొడుకు ఉమామహేశ్వరుని తెలుసు కదా, మన శారదను చూసి పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని పట్టుబడుతున్నాడట. ఈ విషయం నాతో చెప్పి నీ అభిప్రాయం తెలుసుకొని ఏం చేద్దామో చెప్పు మరి. అన్నయ్య వాళ్ళు చాలా మంచివాళ్ళండి. వాళ్ళ అబ్బాయి గురించి కూడా విన్నాను. గవర్నమెంట్ జాబ్ అంటే కదా, మన శారద ఆ అబ్బాయిని చేసుకుంటే సుఖపడుతుందండి. నా మనసులో ఉంది కూడా కరెక్ట్గా అదే. వెంటనే అమ్మాయికి ఈ నిర్ణయం చెప్పి మంచి రోజు చూసుకొని వాళ్ళని రమ్మని ఇంటికి కబురు చేద్దాం. ఏమంటావు? అలాగేనండి, మీ ఇష్టం. అయినా దాన్ని అడిగేది ఏంటండి, దానికేం తెలుసు చిన్నపిల్ల. మీ ఇష్ట ప్రకారం చేయండి, నేను మాట్లాడతాను. సరేనేవో, ఇప్పుడే వస్తాను. ఓకే. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసి కురిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. అందాలకెందుకు గంధాల పూతలు, అందాలకెందుకు గంధాల పూతలు, కళ్ళకే వెలుతురు మా పెళ్లి కూతురు, ఈ పెళ్లి కూతురు. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని, అలసు చెయ్యవద్దు మీరు తానేమి అడగదని. అడగబోదు సిరి సంపదలు ఏనాడు పెనిమిటిని, అడిగేదొక ప్రేమానే పెన్నిధిని. చెప్పలేని మూగ బాధ చెప్పకనే తెలుసుకో, మాటలకే అందని మనసు చూపులతో తెలుసుకో, రెప్పవలే కాచుకో. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసే కురిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటం.
మంచి కలగన్నాను అమ్మాయి పెళ్లి గురించి. కలల కంఠం కాక ఏం ఒదిగిందని మీకు? అరే మంచి కలగంటుంటే అనవసరంగా లేపావు. ఏం కొంపలను గుప్పోయా ఇప్పుడు? లేకపోతే ఏంటండి, నేను ఒక పక్క టెన్షన్ పడి చస్తుంటే అమ్మాయి 9 గంటలైంది, ఇంతవరకు రాలేదు. 5 గంటలకి రావాల్సిన పిల్ల ఇంతవరకు రాకపోతే ఎంత కంగారు పడతానో ఆలోచించారా మీరు? చూడు, ఇందాక నేను బజారుకి వెళ్ళినప్పుడు అమ్మాయి చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మి కనిపించింది. మన అమ్మాయిని కూడా అడిగింది. ఒకవేళ దానికి ఫోన్ చేసి ఉంటుంది, దాని ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఫోన్ చేయండి, దాని ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి. హలో అమ్మా లక్ష్మి, నేనమ్మా. అదే శారద వాళ్ళ ఫాదర్ని, సీతారాముని. ఏమీ లేదు, మా శారద ఆఫీసు నుంచి ఇంకా ఇంటికి రాలేదు. సమయం చూస్తే 9 గంటలు అవుతుంది. మీ ఇంటికి వచ్చిందేమని ఫోన్ చేస్తున్నాను. ఏమిటి, మీ ఇంటికి రాలేదా? సరే సరే. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి. ఆగు, ఇప్పుడే వాళ్ళ ఆఫీసులో పని చేస్తుంది కదా, స్వాతికి ఫోన్ చేస్తాను. నువ్వేం కంగారు పడకు. హలో అమ్మా, నేనమ్మా శారద వాళ్ళ ఫాదర్ని. ఏమి లేదు, శారద కనిపించిందేమని ఫోన్ చేశాను. ఏమిటి నువ్వనేది నిజమా? ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? ఏమైందండి? లేదమ్మా. ఏమైందండి? నిజమా? ఏమండి? హలో, నేనమ్మా శారదా వాళ్ళమ్మని. శారద మీ ఇంటికి రాలేదా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నేను నమ్మను. నువ్వు చూసింది మా అమ్మాయిని కాదు. నేను నమ్మను, నేను ఒప్పుకోను. ఏంటండి, అది ఎవరితోనో వెళ్ళిపోయిందని అంటున్నారు. ఏంటండి ఇదంతా? అసలు నీ ఆరోగ్యం బాగాలి, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడదు? నా మాట విని. మనం దానికి ఏం తక్కువ చేసామండి? ఏది కావాలంటే అది, ఎంత కావాలి అంతే అంత డబ్బు ఇచ్చి దాన్ని నాశనం చేశారు. అయినా రేపు మనం బజార్లోకి వెళ్ళి అలా తిరుగుతుంటే అమ్మ రాజేశ్వరి నీ కూతురు ఎవరితోనో లేచిపోయిందంటగా అంటే 10 మందిలో మన స్వరం ఏం కావాలండి? మనం ఎలా బతకాలండి? ఇంతకన్నా అది కొత్త విషయం ఇచ్చి మనల్ని చంపేసి ఏ పని చేస్తుంటే చాలా బాగుండేదండి, చాలా బాగుండేది. దీనికి అందరికి కారణం మీరే. దాన్ని గారాబం చెయ్యొద్దు 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 అన్నాను. దాన్ని లెక్కలెక్కించుకొని దేనికి దారి తీశారు. ఊరుకో, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. టెన్షన్ పడకే, నా మాట విను. ఇంకా ఏం చేయమంటారు మీరే చెప్పండి. నాకు దాన్ని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే అది అచ్చం మా అమ్మలాగే ఉంటుంది. ఇప్పుడు నేనే ధైర్యంతో బ్రతకాలి. నేను బ్రతకను, నేను బ్రతకలేను. ధైర్యంగా ఉండు. అది దాంతో పాటే తీసుకెళ్ళిపోయింది. నేను ఈ అవమానాన్ని భరించలేను, నేను బ్రతకలేనండి. రాజీ రాజీ రాజీ, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? బాధపడకే, బాధపడకు. అది నా ఆశలన్నీ ఒమ్ము చేసిందండి. ఎవరి కోసం బ్రతకాలి మీరే చెప్పండి. అమ్మా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా చేయండి, అలా చేయండి అంటుంటే ఏనాడన్నా కాదన్నామా? దాన్ని పెళ్లి కూతుర్ను చేసి 10 మందిలో నేను ఎంతో గర్వంగా దాన్ని పెళ్లి పెట్ల మీద కూర్చోబెట్టి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలనుకున్నాను. నా ఆశలన్నీ అడి ఆశలు చేసింది. ఇంతకన్నా నేను చావడం ఉత్తమం అండి.
ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు. నువ్వు లేక ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు. అలలాగా వచ్చావు, అలజడిని రేపావు, కలనైనా అనుకోని కలవరమే నింపావు. కళ్ళలో మెరిసావు, గుండెనే తాకావు, క్షణమైన విడలేని చెలిమి నీవైనావు. నీలాక నామదిలా నింపింది ఆనందం. నువ్వు లేక నే శూన్యం అంటోంది నా ప్రాణం. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు. ఒంటరిగా నేనుంటే జంటగా వస్తావు, కొంటెగా నన్ను చూస్తూ కవ్వించిపోతావు. చింతగా నేనుంటే చెంతగా వస్తావు, చిరునవ్వు చిందిస్తూ చీకటైపోతావు. నీతోనే నా పయనం సాగాలి ప్రతి నిమిషం. నీతోనే నే కలిసి ఉండాలి జన్మాంతం. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు. నువ్వు లేక ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను. నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, ఊపిరే ఉండదు. ఈరోజు ఊరి నుంచి చిన్నయ్య గారు వస్తున్నారని పెద్దయ్య గారు చెప్పారు. ఈయన అసలు ఎలా అంటాడో ఏంటో, ఎలా ఉంటాడో ఏంటో. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది.
బాబుగారు, అది నేను నిన్ననే ఈ ఇంట్లో కొత్తగా పనికి చేరానయ్యా. ఆశ్చర్యంగా ఉందే, నువ్వు మా ఇంట్లో పనికి కుదిరావా? నమ్మలేకుండా ఉన్నాను. అదిలో ఒక సౌందర్యవతి, ఎంతటి మగవారినైనా నీ కనుసూపులతో ఆకర్షించి నీ మాటలతో మత్తెక్కించగల అందాల అప్సరసవి. నిజంగా నిన్ను వర్ణించాలంటే మాటలు చాలవు. బాబుగారు, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నాడయ్యా. నాకు రెక్కాడితే కానీ డొక్కారని బ్రతుకులయ్యా మావి. చేసిన అప్పులు తీర్చలేక మా నాన్నగారు ఆత్మహత్య చేసుకుంటే ఇంటికి పెద్దదాన్నైనా ఈ బరువు బాధ్యత అంతా నేను గుర్తించి నా ఇంట్లో వాళ్ళకి కనీసం ఒక్క పూటైనా కడుపు నింపొచ్చన్న స్వార్థంతో మీ దివాణంలో నేను పనికి కుదిరానయ్యా. ఓ మై గాడ్, నీ విషాద గాథ వింటుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఇది ఎంత విచిత్రమైంది. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా రోడ్డును పడుతుందో నాకు బాగా తెలుసు. ఈ రోజు నుంచి నీకే అవసరం వచ్చినా నీ మేలు కోరే ఒక మనిషి ఉన్నాడని మర్చిపోకు. ఆపదలో ఉన్న మనిషికి సాయం చేయకపోతే నేను చదువుకున్న చదువుకు అర్థం ఉండదు. నువ్వు ఏం చదువుకున్నావు? నీకు ఉద్యోగం ఇస్తాను. నేనేం చదువుకోలేదు బాబుగారు. అయినా మా అయ్యకి నన్ను చదివించేంత స్తోమత ఎక్కడ ఉంది చెప్పండి. మాకున్న ఎకరం పొలానికి ఇంకొక ఎకరం కౌలుకి తీసుకొని పొలం వేశాము. ఈ వర్షాల వల్ల ఉన్న పొలం మొత్తం పోగొట్టుకొని ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. అది కాక అప్పిచ్చిన వాళ్ళందరూ ఇంటికి వచ్చి నానా రచ్చ చేశారు. అది తట్టుకోలేక నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే మా ఊర్లో ఉండలేక మా ఊరి వదిలి ఇలా చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఇలా ఈ ఊరు వచ్చేసానయ్యా. చూడు, చనిపోయిన మీ నాన్న తీసుకురాపోవచ్చు, కానీ నీకు చేతనంత సాయం నేను చేస్తాను. నీ మనోధైర్యానికి, కుటుంబం పట్ల నీకున్న ప్రేమ అభిమానానికి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అనుక్షణం బాధలతో సతమతం అవుతూ చిరునవ్వులు సిందిస్తూ నీలో ఇంత బాధలు మేము దిగమిన్నుకున్నామంటే నీ మీద నాకు ఇంకా ప్రేమ పెరిగిపోతా ఉంది. చిన్నబాబు గారు, మీకున్న చదువుకి సంస్కారానికి నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నానయ్యా. కానీ నా పట్ల కేవలం మీకు జాలి ఉండి ఈ అభిప్రాయానికి వచ్చారు. మీరు ఇప్పుడు నన్ను జాలితో పెళ్లి చేసుకుంటే నేను ఇంటికి పర్మనెంట్గా పని మనిషిని అవుతాను తప్ప మీకు మాత్రం భార్యని కాలేని బాబు. మీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తులు ఉన్న మీరెక్కడ కనీసం నా స్థాయి ఏంటి అంటే మీ కాలి గోటికి కూడా సరిపోనయ్యా. నిజంగా మీకు నా మీద అంత దయ ఉంటే నాకు తగిన వాడిని చూసి కట్టబెట్టండి. అప్పుడే ఈ లోకం సహిస్తుంది. అంతేకాని మీరు మాత్రం నన్ను పెళ్లి చేసుకుంటానని అనొద్దు బాబు. పిచ్చిదానా, ఈ లోకంతో నాకు పని లేదు. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నువ్వు అనుకున్నట్లు మన పెళ్లికి నా ఆస్తి అడ్డుకట్టయితే ఈ క్షణమే నా ఆస్తి మొత్తాన్ని అనవసరం రాసిస్తాను తప్ప నిన్ను మాత్రం పెళ్ళాడి తీరుతాను. చిన్నబాబు, తొందరపడకండి, నా మాట వినండి చిన్నబాబు. ఈ విషయంలో నేను ఎవరి మాట అయ్యాను. నువ్వు త్వరగా రెడీ అవ్వు, గుడికేద్దాం. అక్కడ పూజా కార్యక్రమాలు పైన పెడతావా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. చూడండి బాబు గారు, మన పెళ్లికి ఎలాగో మీ నాన్నగారు ఒప్పుకోరు. మీ నాన్నగారి ఇష్ట ప్రకారమే జరిగితే నాకు అంగీకారమే. మన పెళ్లికి మా నాన్నగారు తప్పకుండా ఒప్పుకుంటారు. వాళ్ళకి మా నాన్నకి రైతులంటే గౌరవం. ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన ఒప్పించే బాధ్యత నాది. నువ్వు త్వరగా రెడీ అవ్వు. అంతవరకు మన మధురపరిచి గుర్తుగా ఒక తీయని ముద్ది వచ్చు కదా. వినండి, ఇలాంటి చిలిపి చేష్టలు ఏవైనా ఉంటే మన పెళ్ళైన తర్వాతే బాబు.
అలసిపోయి వచ్చారు. పదండి ముందు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతారు కానీ పదండి. పదండి బాబు. బాబుగారు అంటేనమ్మా బావగారు అను. సరేలే ముందు లోపలికి పదండి. పదండి బాబు పదండి పదండి. ఇంట్లో ఎవరూ లేరా? ఎవరు? మావయ్య నువ్వా? బాగున్నావా మావయ్య? ఏంటి ఇలా వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి? అది నేను ఇంట్లో పనికి కుదిరాను మావయ్య. నాన్నగారు చనిపోయినాక ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నా మీద ఉన్నాయి కదా, అందుకే ఇంటి పోషణ కోసం నేను ఈ దివాణంలో పనికి చేరాను. అది సరే కానీ మావయ్య నువ్వేంటి ఇలా వచ్చావు? ఏమీ లేదే, ఈ ఇంట్లో పక్క వాట అద్దెకిస్తామని బయట బోర్డు పెడితేను ఆ బోర్డు చూసి ఇలా వచ్చానే. అవును మావయ్య, అదిగో ఆ పక్క వాటాని అద్దెకిచ్చేది. అది సరే గాని మామయ్య, శివ బాగున్నాడా? ఎలా ఉన్నాడు? తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? శివాకేమే బాగానే ఉన్నాడు. పెళ్లి కూడా ప్రేమించిన అమ్మాయినే చేసుకున్నాడు. ఇప్పుడు నేను ఇల్లు చూసేది కూడా ఆ కొత్త జంట కోసమేనే. ఒక్క నిమిషం అమ్మా. అమ్మాయికి ఫోన్ చేశాను. అమ్మాయి పనిచేసే ఆఫీసు ఈ ఇంటికి దగ్గరలోనే ఉంది. ఇద్దరం కలిసి ఒకేసారి చూస్తాంలే. మావయ్య ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇప్పుడేనమ్మా. ఈ అమ్మాయిది మా ఊరే. ఇక్కడ ఈ ఇంట్లో పని చేస్తుంది. అన్ని పనుల్లోనూ నీకు చేదోడుగా వాదోడుగా ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం. మావయ్య మీరు వచ్చి చాలాసేపు అవుతుంది అనుకుంటా. మా బాస్ వదలలేదు. చిన్న వర్క్ ఇచ్చాడు, అది పూర్తి చేసిన మళ్ళీ ఏదో వర్క్ ఇచ్చి అక్కడ ఆపేశాడు. మరేం పర్వాలేదులేమ్మా. ఇల్లు చూద్దాం పదండి. చండి